హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మై హోమ్ కిచెన్లో మనం చేయబోయే రెసిపీ కొబ్బరి బూరెలు. చూడండి ఎట్లా వచ్చినాయో, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్దాము. బియ్యంని ఒక 24 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇట్లాగ వడేసి మిక్సీ పడతాం కన్నా మరపట్టిస్తే పిండి స్మూత్గా వస్తుంది, బాగుంటుంది పిండి. నేను 1 కేజీ బెల్లానికి చేస్తున్నాను. 1 కేజీ బెల్లం అంటే 1 కేజీ వరకు బియ్యం దాకా పడతాయి. నీరు బియ్యంలో నేను వాటర్ శాతం పూర్తిగా పొడిగా అవ్వకూడదు. పొడిగా అవ్వకుండా కొద్ది తడిగానే ఉన్నప్పుడే క్యాన్లోకి తీసుకుని దాన్ని మరపట్టించాలి. ఒక కేజీ బెల్లం, 1 కేజీ బెల్లానికి 1 కొబ్బరికాయ సరిపోతుంది. బెల్లం కోరి రెడీగా ఉంచుకోవాలి. కొబ్బరిని 1 కొబ్బరికాయని తురుముకోవాలి. తురుముకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. ఇక పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. అసలు జల్లించుకుంటేనే ఏముంటుంది, అంటే మొరేలు వస్తాయి కదా, అవి రాకుండా చూసుకోవాలి. పిండి జల్లించుకుంటేనే పిండి ఆరకుండా నొక్కుతూ ఉండాలి. పిండి తడి ఆరిపోకూడదు. ఈ విధంగా జల్లించుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాము. బెల్లం దాంట్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటే పాకం తొందరగా వస్తుంది. ఎక్కువ వాటర్ అయితే ఎక్కువసేపు పాకం మరుగుతూ ఉంటుంది. అందుకే కొంచెమే వాటర్ పోసుకుందాము. కొంచెం ఇట్లా మరిగిచ్చేసి పాకం కరిగాక వడపోసుకోవాలి. బెల్లం కంపల్సరీ వడపోయాలి, అంటే ఒక్కోసారి ఏమైనా ఉంటాయి, అందుకే వడపోసుకుంటే మంచిది. పొద్దున్న స్టవ్ మీద పెడదాము. కొబ్బరి రెడీ అయిపోయింది. బెల్లం మొత్తం కరిగిపోవాలి. కరిగాక వడపోసుకోవాలి. ఈ విధంగా వడపోసుకోవాలి. దీన్ని స్టవ్ పెట్టుకొని పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. పొంగుతూ ఉంటుంది, జాగ్రత్త తిప్పుతూ ఉండాలి. తొందరగా వచ్చేస్తుంది పాకం, ఎందుకంటే వాటర్ కొంచెమే పోసాం కదా. దీంట్లో కొబ్బరి కూడా వేసేసాను ఇప్పుడే. పాకం రెడీ అయిపోయిందని కొబ్బరి వెంటనే వేసేసాను.
అది చూపించడం కుదరలేదు. కొంచెం నెయ్యి వేసుకుంటే పాకంలో టేస్టీగా ఉంటాయి కొబ్బరి బూరెలు. పాకంలో మరి వేసి మళ్ళీ పిండి కలిపాక మళ్ళీ దాని మీద నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు పొడి వేసుకుందాము, బియ్య పిండి. ఈ విధంగా ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. ఫాస్ట్ కలుపుతూ ఉండాలి. కొబ్బరి పొడిలో వేయడానికి వీలుగా ఉండేంత వరకు బియ్య పిండి వేసి కలపాలి. అలా కలుపుతూ ఉండాలి. పొడి ఒకళ్ళు బియ్య పిండి పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి. నాకైతే సలివిడి కొబ్బరి పూర్ల కన్నా ఇట్లా కరిపిన సలివిడి చాలా నాకు ఎంతో ఇష్టం. తినాలంటే చాలా ఇష్టం. మరి ఈ విధంగా నేను సలివిడి చాలా ఇష్టపడతా, ఇట్లా ఉన్న సలివిడిని. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని అట్లా ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు లాస్ట్ దాకా మనం చేస్తూ ఉంటే పిండి గట్టి పడకుండా ఉంటుంది, నెయ్యి వేసుకుని ఉంచుకుంటే. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. వేడిగా ఉంటుంది కాబట్టి నెయ్యి వేస్తే కరిగిపోతుంది. సలివిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొబ్బరి బూరెలు చేద్దాము. ఇట్లా చిన్న ఉండ తీసుకొని ఈ విధంగా చేసుకొని పొయ్యి మీద జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఆయిల్ చిమ్మకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. హైలో కాకుండా సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకుని వేయించుకోవాలి. లేకపోతే మాడిపోయినట్టుగా అవుతాయి, టేస్ట్ ఉండవు. అట్లాగని హైలో పెట్టుకోకూడదు.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. చూడండి ఎట్లా వచ్చినాయో, చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, కొబ్బరి చేయడం ఇంతే. చూడండి ఎట్లా పొంగుతున్నాయో, మంచి పూరిలా పొంగుతాయి, బాగుంటుంది. వేసేటప్పుడు కూడా మరీ పలుచగా కాకుండా అట్లాగానే మందంగా కాకుండా కొద్దిగా మీడియంగా చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మంచిగా పొంగుతాయి, స్మూత్గా ఉంటాయి, బాగుంటాయి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎట్లా వచ్చినాయి? చాలా బాగున్నాయి కదండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీది ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను. చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.